ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 34వ పేజీ 10వ మంత్రం 5వ లైన్ చివరి నుంచి క్రింద నుంచి. అథయోన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి న స వేద యథా పశురేవం స దేవానాం యథా వై బహవః పశవః మనుష్యం భుంజుః ఏవమేకైకపురుషః దేవాన్ భునక్తి ఏకస్మిన్నైవ పశావాదీయమానే అప్రియం భవతి కిము బహుషు తస్మాదేషాం తన్న ప్రియం యదేతస్తన్మనుష్యా విద్యుః యదేతన్మనుష్యా విద్యుః. అవిద్యా సూత్రం చూస్తున్నాం. 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయంలో 3వ ఖండం వరకు విశ్వరూప ఉపాసన గురించి విన్నాం. ఈ విశ్వరూప ఉపాసన 4వ ఖండం వరకు చెప్పబడింది. 4వ ఖండంలో ఫలం చెప్పబడింది. విశ్వరూప ఉపాసన వలన ఫలం ఏమిటి అంటే క్రమముక్తి. ఈ క్రమముక్తి ఫలం ఎలా ఉంటుంది అంటే ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి భోగాలన్నీ అనుభవిస్తాడు. ఆ అనుభవించిన తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడి దగ్గర శాస్త్రం చదివి క్రమముక్తిని పొందుతాడు. ఐక్య జ్ఞానం పొందాల్సిందే అక్కడికి వెళ్ళినా కూడా. ఎంతవరకు మనిషికి భేద దృష్టి ఉంటుందో, ద్వైత దృష్టి, ఆ పరమాత్మ వేరు నేను వేరు అనే భావం ఉన్నంత వరకు మోక్షం రాదు. ఆ ద్వైత భావం భేదభావం పోవాలి. ఆ భేదభావం పోవాలి అంటే జ్ఞానం రావాలి. జ్ఞానం రావాలి అంటే శాస్త్రం చదవాలి. శాస్త్రం చదవాలి అంటే శాస్త్రం మీద మనకు ఇచ్ఛ ఉండాలి, కోరిక ఉండాలి. అప్పుడే శాస్త్రం చదువుతాం. కనుక ఆ క్రమముక్తి అనేటువంటిది మనిషి చనిపోయిన తర్వాత పొందేటటువంటిది. అందుకని ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే అది మధ్యమాధికారులకి. కానీ కొంతమంది ఉత్తమాధికారులు ఉంటారు. ఉపాసన కంటే కూడా శాస్త్రం చదవడం ముఖ్యమని చెప్పి క్లాసుకు వస్తారు, చదువుతారు, సంవత్సరాల తరబడి వింటూ ఉంటారు. వాళ్ళందరూ ఉత్తమాధికారులు, మీలాంటి వారన్నమాట. మీ వంటి ఉత్తమాధికారులకి మరి శాస్త్రం ఒక మార్గం చెప్పాలి కదా. మనకు ఉపాసన కాదు, క్రమముక్తి కాదు, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కాదు, బ్రతికి ఉండగానే ఏదో జీవన్ముక్తి అని ఒకటి ఉన్నది. ఇప్పుడే ఇక్కడే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఒక ముక్తి అనేటువంటిది చెప్పబడింది శాస్త్రంలో. అలా కోరుకునే వాళ్ళకి నువ్వు చనిపోయిన తర్వాత నీకు 10 లక్షలు వస్తాయి, 10 కోట్లు వస్తాయి అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది?
బ్రతికున్నప్పుడే 10 కోట్లు వస్తాయి అంటే 10 లక్షలు 10 కోట్లు అనుకోండి వస్తాయి అంటే ఆనందం కదా. అట్లాగే మోక్షం కూడా బ్రతికున్నప్పుడే వస్తుందంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. అలా కోరుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పబడింది. ఏమిటి అంటే జ్ఞానయోగ సద్యోముక్తి మోక్షాన్ని పొందాలనుకునే వాళ్ళకి ఇక్కడ అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. దేవతలు కూడా ఇష్టపడరుట మనం మోక్షం పొందుతామంటే. ఎందుకని ఇష్టపడరు అంటే మనం మోక్షం పొందితే యజ్ఞయాగాదులు చెయ్యం, కర్మకాండలో ఉండం, కర్మలు చేయకపోతే మనం ఆ దేవతలకి ఆహారం లభించదు కనుక మనం చేసే అగ్ని ఆహుతులన్నీ కూడా దేవతలకే కదా పోతాయి. మన ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, అగ్నయ స్వాహ అంటే ఇవన్నీ వాళ్ళు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ దేవతలకే పోతున్నాయి. కనుక మనం దేవతలకి గొడ్డు చాకరీ చేస్తున్నామని అర్థం. కర్మలు చేసే వాళ్ళందరూ కూడా దేవతలకి పశువులతో సమానం. పశువులు ఎట్లాగైతే ఒక సామాన్లన్నీ మోస్తుంటాయి, యజమాని యొక్క సామాన్లు మోస్తూ ఉంటాయి. గాడిదలు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఏం చేస్తుంటాయి? మనుషులకి సేవ చేస్తూ ఉంటాయి. అవి వారికి ఈ యొక్క బరువులన్నీ మోసుకెడుతూ ఉంటాయి. అదేవిధంగా మనకు అట్లా పశువులున్న వ్యక్తికి ఒక్క పశువు తప్పిపోయినా కూడా వాడికి నష్టమే కదా. అందుకని నాకు ఇన్ని పశువులు అన్నీ ఉంటేనే నాకు ఆనందం. అదేవిధంగా దేవతలు కూడా ఈ మనుషులందరూ గనక ఏ ఒక్కడైనా కూడా యజ్ఞయాగాదులు చేయకపోతే నాకు కష్టం, మాకు ఆహారం దొరకదు, అందుకని వీళ్ళని ఎట్లాగైనా క్లాసుకు పోకుండా చెయ్యాలి. అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్క దేవత ఇంద్రియాలు కూర్చొని ఉన్నారు కదా, అధిష్టాన దేవతలు, వాళ్ళు ఏదో ఒకటి పంటి నొప్పి, కంటి నొప్పి, కాలు నొప్పి, తల నొప్పి ఇట్లాంటివన్నీ కారణం మనకు కలుగుతూ ఉంటాయి. లేకపోతే ఇంట్లో నీళ్లు రావట్లేదో, ఒక పవర్ పోయిందనో, అది పని చేయడంలా, ఇది పని చేయడం అని చెప్పి ఏదో ఒక ఇబ్బందులు పెడుతూ ఉంటారన్నమాట. కష్టపడి మనం ఎంతైనా ఆరోగ్యం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకైనా పెడుతుంటాడు. మనం క్లాసుకు పోకుండా ఉండడానికి ఏదో ఒక మార్గం. అందుకని ఎందుకు క్లాసుకు రాలేరు అందరూ అన్ని రోజుల్లో అంటే కారణం దేవతలే. దేవతలే ప్రతిబంధకంగా ఆ విషయాల్లో ఉండి మనల్ని అడ్డగిస్తూ ఉంటారట. అందుకని గ్రహాలని బాధపడుతున్నాం కదా, నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాం కదా. ఏమిటది? రాహు, కేతువు, శని దశ, మహర్దశ, శుక్రదశ, ఆ దశ, ఈ దశలని పట్టుకుంటాం కదా. ఇవన్నీ ఆ దేవతలు చేసే పనులు అన్నమాట. వీటన్నిటికీ అతీతుణ్ణి నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోరా అని చెప్పి క్లాసులో చెప్తూ ఉంటే ఆ నవగ్రహాల చుట్టూ తిరుగుతాడు, లేకపోతే ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరుగుతాడు, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ గురువుగారు చెప్పేవన్నీ ఇవన్నీ మనకు ఎక్కడ కుదురుతాయి లేని అంటాడు. ఇట్లా బుద్ధిలో పుట్టించేది ఎవరో తెలుసా? ఆ దేవతలే. నువ్వు వెళ్ళి ఆ గుడికి వెళ్ళి అవి ఇవి చేస్తూ ఉంటే ప్రాయశ్చిత్త కర్మలన్నీ వాళ్ళకి ఆనందం. ఆహా, వీడంతా మన పార్టీలోనే ఉన్నాడు, ఆ పార్టీకి పోలేదు, స్వామిని పార్టీకి పోలేదు, మన పార్టీలోనే ఉన్నాడని వాళ్ళకి ఆనందం. అది ఈ మంత్రంలో చెప్తున్నాం. అన్యాం దేవతాం ఉపాస్తే అన్యోసౌ అన్యోహమస్మీతి నస వేద. ఎవరైతే నేను పూజించే ఉపాసించే దేవుడు వేరు నేను వేరు అని ఎవరైతే పూజిస్తారో, దేవుణ్ణి వేరుగా చూస్తూ ఉంటారో, ఆయన వేరు నేను వేరు అని ఒకటే భావన లేకుండా చూస్తుంటారో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళుట అంటే మనుష్యం భుజ్యు ఏకైకమేవ పురుష దేవాన్ భునక్తి. వాళ్ళు దేవతలకి పశువుల్లాంటి వారే అని అర్థం. పశువుల్లాగా సేవ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏకస్మిన్నైవ పశవాదీయమానే అప్రియం భవతి. ఒక్క పశువు పోయినా కూడా వాళ్ళకి అప్రియమే. మనకి అంటే యజమానుడికి, పశువులు ఉన్నటువంటి యజమానికి ఒక పశువు పోయినా కూడా అయ్యో మనకు సహాయం చేయడానికి ఒకటి తగ్గిపోయింది అని బాధపడినట్లు. కానీ ఏకైకమేవ పురుష దేవాన్ భునక్తి. ఒక్కొక్క మనిషి ఆ దేవతలని ఆనందింపచేస్తూ ఉంటాడు. ఒక్కటి పోతేనే ఇంత బాధగా ఉంటే, ఒకడు జ్ఞానం పొందితే బాధగా ఉంటే, ఇంతమంది కూర్చొని జ్ఞానం పొందితే మనం ఏమైపోతాం?
అందుకని వేదాంతం క్లాస్కి ఎందుకు తక్కువ మంది వస్తారో అర్థమైందా ఇప్పుడు? ఎక్కువ మంది వస్తే ఎక్కువ మంది జ్ఞానం పొందుతారు. ఎక్కువ మంది జ్ఞానం పొందితే దేవతలందరికీ లంచ్ డిన్నర్ అన్నీ ఉండవు అన్నమాట. అది ప్రాబ్లం. కనుక ఏం చేయాలి అప్పుడు? ప్రియం తదేతస్ మనుష్యా విద్యో. అప్రియం మనుష్యులు గనక ఈ విద్యను గనక పొందితే దేవతలకి అప్రియం, వాళ్ళకి ఇష్టం లేదు. అది ఇందులో చెప్పింది. ఇప్పుడు ఇది ప్రతిబంధకం అన్నమాట. ఇంతవరకు చెప్పిన తర్వాత ఇది ఉత్తమాధికారులకి. ఉత్తమాధికారులకు ఏం చెప్పారు? ఏవం వేద అహం బ్రహ్మాస్మీతి సహా ఇదం సర్వం భవతి అని చెప్పాం క్రిందటి వారం. ఆ 10వ మంత్రంలో మొదటి భాగం ఆత్మజ్ఞానాన్ని గురించి. దేవతలు కూడా మనకు ప్రతిబంధం కలుగజేస్తూ ఉంటారు. దాన్ని దాటి మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. ఏం జ్ఞానం? ఫస్ట్ నేను, అహంకారం, ఈ శరీరం నేను అని అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ అహంకార భావన ఉంటుంది. ఆత్మజ్ఞానం అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి? 4 మెట్లు. మొదటి మెట్టులో మనం ఎక్కడ ఉంటాం? ఈ శరీరం నేను అనే భావన, అహంకారం నేను ఫలానా. మన పేరంటే మనకు ఎంత ఇష్టమో. ఎవరైనా తప్పుగా పిలిచినా, తప్పుగా స్పెల్లింగ్ రాసినా వస్తుంది కోపం. ఎంత కోపమో వస్తుంది. ఎందుకంటే అహంకార. దిస్ ఇస్ అహంకార భావన. దీని నుంచి మనం ఎదగాలి. శాస్త్రానికి వచ్చిన తర్వాత గురువుగారు చెప్తారు, అహంకార భావన వద్దు, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మని అనే 2వ మెట్టుకు రావాలి. అహంకారం వదిలిపెట్టాలి, తగ్గించుకోవాలి. నేను, నాది, నేను అనేటువంటి అహంకారం తగ్గాలి మనిషికి. తగ్గినప్పుడు 2వ మెట్టు ఎక్కుతున్నావు అని అర్థం. ఎలా? నేను జీవాత్మని, ఈ శరీరం అనే కవచంలో ఉన్నాను. ఈ శరీరం అనేది నాకు కవచం లాంటిది. నేను జీవాత్మని, ఆత్మస్వరూపం నేను, చైతన్యాన్ని లోపల ఉన్నాను. ఈ శరీరం నాకు వేషం. ఈ ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నాకు తొడుగు లాంటివి, పైన తొడుగు అని తెలుసుకోవడం 2వ మెట్టు. జీవాత్మ భావన. అహంకార భావన టు జీవాత్మ భావన. అహంకార భావన నుంచి జీవాత్మ భావానికి రావాలి 2వ మెట్టు. తర్వాత మెట్టు ఏంటంటే, ఈ జీవాత్మ అనేటువంటిది చైతన్యం, ఆత్మస్వరూపం. ఈ చైతన్య ఆత్మస్వరూపమైనటువంటి నేను జీవాత్మని ఈ శరీరంలోనే కాదు, అన్ని శరీరాలలో ఉన్నాను. చూడండి 3వ మెట్టు. జీవాత్మగా అనుకుంటున్న నేను ఈ శరీరంలోనే కాదు, అన్ని శరీరాలలో ఉన్నాను. ఆత్మస్వరూపంగా నేను పరమాత్మని అనే భావన రావాలి 3వ మెట్టు. జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావం. ఎలా వస్తుంది పరమాత్మ భావం? ఆత్మ అనేటువంటి జీవాత్మ ఎవరో కాదు, చైతన్యమే, ఆత్మస్వరూపం. ఈ శరీరంలో ఆత్మస్వరూపం ఉంటే ఆ శరీరంలో కూడా ఆత్మస్వరూపమే కదా. అన్ని శరీరాలలోనూ ఆత్మస్వరూపమే కదా. అంతటా ఉన్నది ఆత్మ. నేనే పరమాత్మగా అన్ని శరీరాలలో ఉన్నాను అనే జ్ఞానం రావాలి. ఇదంతా రావడానికి శాస్త్రం చదివితేనే, గురువు శాస్త్రం ఉంటేనే ఇవన్నీ లభిస్తాయి. అహంకారం నుంచి, అహంకార భావం నుంచి జీవాత్మ భావం, జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావం. ఈ పరమాత్మ భావం నేనే అన్ని శరీరాల్లో ఉన్నాను అనే భావన పరమాత్మ భావం. అప్పుడు నాకు పరమాత్మకి భేదం ఉందా? నేను జీవాత్మని, ఆయన పరమాత్మని సపరేట్గా నేను చూస్తానా? అప్పుడు జీవాత్మ అనేది లేదు అసలు. పరమాత్మే జీవాత్మ పేరుతో పిలువబడుతున్నాడు అంతే, ఊరికే పేరు. ఎట్లాగైతే ఆకాశం కుండలోనూ ఉంది, బయట ఉన్నది. కుండలో ఉన్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం మహాకాశం, ఇది ఘటాకాశం. ఈ ఆకాశానికి చోటుకి, ఆకాశం అంటే చోటు, దీనికి దానికి ఏమైనా భేదం ఉందా? భేదమేం లేదు, ఒకటే ఆకాశం. ఒక్కటే ఆకాశం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
అంతేకాని భేదం ఏం లేదు, పేరు మాత్రమే భేదం. ఘట ఆకాశం, మన ఇంట్లో చోటు ఉంది, దీనికి బయట ఉన్నదానికి ఏమిటండి డిఫరెన్స్? ఇప్పుడు ఈ హాల్లో చోటు ఉంది, స్పేస్ ఉంది కదా, స్థలం ఉంది కదా. ఈ ఉన్న స్థలానికి ఆ బయట ఉన్న స్థలానికి ఏమిటి తేడా? ఏమీ లేదు, ఒకటే స్థలం, ఒక్కటే స్థలం, ఒక్కటే. అదేవిధంగా ఆత్మ ఈ శరీరంలో ఉన్నది, అంతటా అన్ని శరీరాల్లో ఉన్నది ఒక్కటే. అది తర్వాత వచ్చే భావన సర్వాత్మ భావ. పరమాత్మ భావం నుంచి అంతటా ఈ జగత్తంతా కూడా ఆత్మే ఉన్నది, సర్వం ఆత్మమయం అనేది సర్వాత్మ భావ. 4వ మెట్టు. గురువు శాస్త్రం పట్టుకోవాలన్నమాట, ఉడుం పట్టు పట్టినట్టు పట్టాలి. ఉడుం పట్టు తెలుసు కదా, ఉడుం పట్టుకున్నదంటే అది వదలదు, ఉడుం పట్టు అంటారు. అలా పట్టుకోవాలి శాస్త్రాన్ని, గురువుని. అలా పట్టుకున్నామంటే అహంకార భావం నుంచి జీవాత్మ భావానికి వస్తాం, జీవాత్మ భావం నుంచి పరమాత్మ భావానికి వస్తాం, పరమాత్మ భావాన్ని నుంచి సర్వాత్మ భావానికి వస్తాం. సర్వాత్మ భావానికి వస్తే దిగులు, చింత, భయము ఏమీ ఉండవు. సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. ఇంట్లో పిల్లలు ఏమన్నా అన్నా కూడా, మనవాళ్ళు మనవరాళ్ళు ఇంట్లో సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా, శరీర బాధలు ఉన్నా కూడా మనల్ని అంటాం, టచ్ మీ నాట్, అట్లా ఉంటాం. ఎప్పుడు ఆనందంగానే ఉంటాం, మార్పు ఉండదు అందులో. అది దీని యొక్క ఫలం అని తెలుసుకున్న తర్వాత ఈ నేనే అంతా ఆత్మనై ఉన్నాను అని తెలుసుకుంటాం. ఇంతటితో 10వ మంత్రం అయిపోయింది ఉత్తమ అధికారులకి. ఇప్పుడు ఉత్తమ అధికారులు కాకుండా, మధ్యమ అధికారులు కాకుండా కొంతమంది ఉంటారు అనధికారులు. అసలు అధికారమే ఉండదు, ఉపాసనకి అధికారం ఉండదు, వాళ్ళకి జ్ఞానానికి అధికారం ఉండదు. మధ్యమ అధికారులు కాదు, ఉత్తమ అధికారులు మీలాంటి ఉత్తమ అధికారులు కాదు, పూజలు చేస్తూ ఉపాసనలు చేసే మధ్యమ అధికారులు కాదు. కొంతమంది ఏమీ చేయకుండా ఉంటారు చూడండి. కొంతమంది పూజ లేదు, పునస్కారం లేదు, దేవుడు లేదు, జపం లేదు, తపం లేదు, గురువు లేదు, శాస్త్రం లేదు, ఇట్లాంటి రకాలు ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ ఏం చెప్పాలి? శాస్త్రం కిందికి దిగొస్తున్నది వాళ్ళ కోసం, మెట్టు దిగుతుందనమాట. కిందికి దిగి వాళ్ళ కోసం, నాయనా నీకు క్రమముక్తి వద్దు, ఉపాసన వద్దు, నీకు అర్థం కాదు ఉపాసన, జ్ఞానం అంతకంటే అర్థం కాదు, గురువు దగ్గరికి వెళ్ళవు, శాస్త్రం చదవు. అప్పుడు ఏం చేస్తుంది? అట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఎక్కువ ఉంటారు, జనాభా ఎక్కువ. ఉపాసన చేసేవాళ్ళు కొద్ది మందో కదండి, క్లాస్కి వచ్చేవాళ్ళు మహా కొద్ది కదండి, చాలా కొంచెమే కదా వచ్చేది. భక్తి లేని వాళ్ళు, పూజలు చేయని వాళ్ళు, జ్ఞానానికి రాని వాళ్ళు ఎక్కువ మంది కదండి జనాభాలో. మరి వాళ్లకు మార్గదర్శనం చెయ్యాలి అంటే ఏం చెప్తుందంటే శాస్త్రం, కర్మయోగం చెయ్యి నాయన, సేవ చెయ్యి సమాజానికి. సమాజానికి సేవ చేస్తే చిన్నగా నీకు దైవభక్తి, తర్వాత జ్ఞానం అన్నీ వస్తాయి. వాళ్ళ కోసం ఇప్పుడు 11వ మంత్రం మొదలవుతున్నది. ఈ మంత్రం చదువుతాం. 11వ మంత్రం 35వ పేజీ. ఇక్కడ ఒక కరెక్షన్ చూసుకోండి. 3వ లైన్లో చివరి అక్షరం తస్మాత్ త అనున్నది. 3వ లైన్లో చివరి అక్షరం తస్మాత్ త కాకుండా క్ష అని రాసుకోండి. క్ష, తస్మాత్ క్షత్రాత్ పరం అని ఉండాలి. తస్మాత్ తత్రాత్ పరం అని ఉన్నది. తస్మాత్ క్షత్రాత్ పరం. ఈ మంత్రం చదువుతాం. బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ తదేకం సన్నన్యభవత్ తచ్ఛ్రేయో రూపమత్యసృజత క్షత్రం యాన్యేతాని దేవత్రా క్షత్రాణి
ఇంద్రో వరుణః సోమో రుద్రః పర్జన్యో యమః మృత్యురీశాన ఇతి తస్మాత్ క్షత్రాత్ పరం నాస్తి తస్మాత్ బ్రాహ్మణః క్షత్రియమధస్తాదుపాస్తే రాజసూయే క్షత్ర ఏవ తద్యశో దధాతి సైషా క్షత్రస్య యోనిర్ యద్బ్రహ్మ. ఇక్కడ మంద అధికారులకి, మధ్యమ ఉత్తమ అధికారులకి చెప్పిన తర్వాత ఇప్పుడు మంద అధికారుల కోసం, ఇప్పుడు ఈ జ్ఞానం విషయం ఆత్మ ఈ పుస్తకం చదవడం ఇట్లాంటివన్నీ ఉండవు కదండి, అందరికీ కష్టం కదా. నోరు తిరగడమే కష్టం, మంత్రం చదవడం కష్టం, అర్థం చేసుకోవడం అంతకంటే కష్టం. కనుక ఉత్తమ అధికారులు చాలా తక్కువ అని తెలిసిపోయింది మనకి. మధ్యమ అధికారులు కూడా చాలా చాలా తక్కువ. కనుక మంద అధికారుల కోసం శాస్త్రం ఏం చెప్తున్నదంటే, మొదట బ్రహ్మ ఉందని చెప్పాం కదా, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్. ఆ బ్రహ్మమే విరాట్గా వ్యక్తమైనాడు అని చెప్పి తెలుసుకున్నాం సృష్టి ఆరంభంలో. ఫస్ట్ బ్రహ్మదేవుడు, బ్రహ్మాదేవానాం ప్రథమ సంబభూవ, బ్రహ్మదేవుడు పుట్టాడు మొదట. మానసపుత్రుడు బ్రహ్మ నుంచి, ఆ చైతన్యం బ్రహ్మ నుంచి, ఆత్మ నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు మొదట. ఆయన పేరే విరాట్ అంటారు, హిరణ్య గర్భ. ఆ విరాట్ అనేటువంటి ఆ బ్రహ్మ ఆయన అనుకున్నాడట, నేను ఈ సృష్టి చేశాను కానీ ఈ సృష్టికి తగినంతగా సమృద్ధిగా నేను ఈ సృష్టిని అభివృద్ధి చేయలేకపోతున్నాను అని అనుకున్నట్ట. ఈ సృష్టిని తగినంతగా అభివృద్ధి సమృద్ధిగా చేయలేకపోతున్నాను అని చెప్పి భావించి ఏమనుకున్నాడట, ఈ పనులన్నిటినీ కూడా సక్రమంగా చెయ్యాలి అంటే నేను 4 రకాలుగా విభజించాలి పనులను. ఏ రకంగా విభజించాలి అంటే, బ్రహ్మదేవుడే అగ్ని రూపంలో, అగ్ని రూపంగా మొదట బ్రాహ్మణ అనే పేరు, అగ్నికి బ్రాహ్మణుడు అని పేరు. బ్రాహ్మణ జాతిని సృష్టించాట దేవతాలోకంలో, ఇక్కడ కాదు, స్వర్గలోకంలో. స్వర్గలోకంలో ఇప్పుడు పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఉపాధ్యాయులు. స్వర్గలోకంలో ఉపాధ్యాయులు ఎవరంటే అగ్ని. ఆ అగ్నిదేవుడే బ్రాహ్మణుడు ఆయన. ఆ బ్రాహ్మణ జాతి అంటే అగ్ని అని అక్కడ అర్థం స్వర్గలోకంలో. ఆ విరాటే అగ్నిగా వ్యక్తమైనాడు. అయిన తర్వాత అగ్ని బ్రాహ్మణుడు ఒక్కడుండి ఆయన ఏం చేయగలరు, విద్య బోధిస్తాడు బ్రాహ్మణుడు. టీచింగ్ ప్రొఫెషన్ అన్నమాట. విద్య గురుకులంలో విద్యను బోధించడం ఇవన్నీ చేయడం వరకు బ్రాహ్మణుడు. కానీ పరిపాలన చేసే పని ఒకటి ఉందే, లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ అంటారు చూసారా, చట్టం న్యాయం. ఈ పరిపాలన చెయ్యాలి అంటే అడ్మినిస్ట్రేషన్, చట్టం కాదు, జ్యుడిషియరీ కాదు, అడ్మినిస్ట్రేషన్ అంటారు పరిపాలన. మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎంపీలు అంటారు చూసారా, ప్రైమ్ మినిస్టర్ లాగా. స్వర్గంలో పరిపాలన చేయడం కోసం ఆయన క్షత్రియుల్ని సృష్టించాట. బ్రాహ్మణుల్ని వాళ్ళ క్షత్రియ కర్మని చేయడానికి క్షత్రియులుగా వాళ్ళని అనేక రకాలుగా వ్యక్తం చేశాడు ఆయన. క్షత్రియులు ఎవరెవరు? ఆ క్షత్రియులు అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు, క్షత్రం అసృజత అన్నారు. యాని ఏతాని దేవత్రా క్షత్రాణి. దేవతలలో క్షత్రియులు ఎవరు? దేవతలలో బ్రాహ్మణులు ఎవరంటే అగ్నిదేవత.
అగ్నిమీళే పురోహితం. ఋగ్వేద మంత్ర ఫస్ట్ మంత్ర అగ్నితో మొదలవుతుంది. మనకు అగ్ని అనే పేరు లేదు, విరాటే అగ్ని. అక్కడ మంత్రంలో అగ్ని అని నేరుగా పేరు లేకపోయినా తచ్ఛ్రేయో రూపం అత్యసృజత అన్నారు. ఆయన శ్రేయస్సు రూపమైనటువంటి అగ్ని రూపం నుంచి క్షత్రియుల్ని ఉద్భవింపజేశాడు. ఈ క్షత్రియులు ఎవరెవరు దేవతా క్షత్రియులు అంటే ఇంద్రుడు. ఇంద్రియుడు బ్రాహ్మణుడు కాదు, ఇంద్రియుడు క్షత్రియుడు. ఇంద్రుడు, వరుణ దేవత క్షత్రియుడు, సోమదేవత చంద్రుడు కూడా క్షత్రియుడే, రుద్రుడు కూడా క్షత్రియుడే, పర్జన్య వర్షం, పర్జన్య దేవత వర్షదేవత, వీళ్ళు క్షత్రియులు. యమదేవత మృత్యుదేవత, ఈశాన దేవత, వీళ్ళందరూ కూడా క్షత్రియులు దేవతాలోకంలో. ఇంకా మన లోకానికి రాలే, మనం పై లోకంలో ఉన్నాం ఇప్పుడు. దేవతాలోకంలో అగ్నిదేవత బ్రాహ్మణుడు, ఇంద్ర వరుణ మరి వీళ్ళందరూ కూడా సోమదేవత మృత్యుదేవత, వీళ్ళందరూ కూడా క్షత్రియులు. అయితే ఏమిటండి అన్నాడు, ఈ క్షత్రియులు రాజసూయ యాగం చేస్తారు. రాజసూయ యాగం చేసేటప్పుడు ఈ బ్రాహ్మణులు కింద కూర్చుంటారట. క్షత్రియుడు రాజసూయ యాగం చేస్తూ ఉంటే బ్రాహ్మణులు క్రింద కూర్చుంటారట. రాజసూయ యాగం అయిపోయిన తర్వాత ఆ క్షత్రియుడు పైన కూర్చున్నవాడు క్రిందికి దిగొచ్చి బ్రాహ్మణుడికి సన్మానం చేయాలి. అది చెప్తున్నారు ఇక్కడ మంత్రంలో. ఇది మృత్యురీశాన ఇది, వీళ్ళందరూ క్షత్రియులని చెప్పిన తర్వాత తస్మాత్ క్షత్రాత్ పరం నాస్తి, క్షత్రియుడి కంటే గొప్పవాడు లేడు. బ్రాహ్మణులు కూడా క్షత్రియుల చేత కర్మలు చేయిస్తారు. బ్రాహ్మణులు కూర్చొని క్షత్రియ రాజా చాలా గొప్ప. క్షత్రియుడు అంటే రాజు కదా. రాజులు రాజసూయ యాగం చేసేటప్పుడు బ్రాహ్మణులందరూ క్రింద కూర్చుంటారు. ఆయనకి విలువనివ్వాలి క్షత్రియుడికి. ఇచ్చి క్షత్రియుడి కంటే గొప్పవాడు లేడు. తస్మాత్ బ్రాహ్మణ క్షత్రియం అధస్తాద్ ఉపాస్తే, క్షత్రియుడి కంటే గొప్పవాడు లేడు కనుక బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్రింద కూర్చుంటాడు. రాజసూయ యాగం జరుగుతూ ఉంటే, రాజు పరిపాలన చేస్తూ ఉంటే బ్రాహ్మణుడు ప్రక్కన కింద కూర్చుంటాడు. అధస్తాద్ ఉపాస్తే, అధహ అంటే క్రింద, ఉపాస్తే అంటే కూర్చుంటాడు. రాజసూయ యాగం జరిగేటప్పుడు ఈ మంత్రాలు చాలా ముఖ్యమైన మంత్రాలు. వర్ణాశ్రమ ధర్మాన్ని గురించి ఉపనిషత్తు ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. అన్ని కన్ఫ్యూజన్స్ పోతాయి ఇది గనక తెలుసుకుంటే. రాజసూయే అధస్తాత్ ఉపాస్తే, బ్రాహ్మణుడు క్షత్రియులు యాగం చేసేటప్పుడు వీళ్ళు క్రింద కూర్చుంటారు స్వర్గలోకంలో. క్షత్ర ఏవ తద్యశో దధాతి, క్షత్ర ఏవ క్షత్రియులే రాజసూయ యాగం చేసి సమృద్ధిగా వర్షాలు పంటలు పండించి ఆ యాగాల వల్ల వాళ్ళు యశో దధాతి, ఈ బ్రాహ్మణులకి యశస్సుని కలిగిస్తారు, సమృద్ధిని కలిగిస్తారు. యశో దధాతి, తాను సంపాదించిన కీర్తినంతా కూడా ఆ క్షత్రియుడు క్రిందికి దిగి వచ్చి బ్రాహ్మణుడికి దారపోయాలి. చూడండి, క్షత్రియుడు రాజసూయాగం చేస్తుంటే బ్రాహ్మణుడి కింద కూర్చుంటాడు, చేతులు కట్టుకుని కూర్చోవలసిందే. ఇంత కూర్చున్న తర్వాత ఆయన పూర్తి చేసి క్రిందికి దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు తాను సంపాదించినటువంటి రాజసూయ యాగంలో వచ్చిన పుణ్యము కీర్తిని అంతా కూడా ఆ శక్తిని ఈ బ్రాహ్మణుడికి దానం చేయాలి. అది ఇక్కడ అర్థం. తస్మాత్ బ్రాహ్మణ క్షత్ర ఏవ తద్ యశో దధాతి, క్షత్రియుడే బ్రాహ్మణుడికి తన యశస్సుని ఇస్తాడు. స ఏషా క్షత్రస్య యోని యత్ బ్రహ్మ, ఎందుకు ఇస్తాడు క్షత్రియుడు బ్రాహ్మణుడికి అంటే, అసలు క్షత్రియుడికి అక్కడికి వెళ్ళి కూర్చొని రాజసూయ యాగం చేసే శక్తిని ఇచ్చింది బ్రాహ్మణుడు. యోనిహి అంటే సోర్స్, ఆధారం. బ్రాహ్మణుడు పరిపాలన చేయకూడదు. బ్రాహ్మణుడు ఏం చేయాలి, మంత్రాలు వల్లెవేయాలి, మంత్రాలు చదువుతూ ఆ రాజసూయ యాగానికి కలవలసినటువంటి అన్ని ఏర్పాట్లు చూడాలి బ్రాహ్మణుడు.
చూసిన తర్వాత ఆయన చేసేది రాజసూయ యాగం. ఆ చేసిన తర్వాత వచ్చిన ఫలాన్ని ఆయనకి ఎవరైతే శక్తిని ఇచ్చాడో మళ్ళీ ఆయనకి తిరిగి ఇవ్వాలి క్షత్రియుడు. యత్ బ్రహ్మ, బ్రాహ్మణుడు, బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు. యోనిహి, యోనిహి అంటే ఏమిటి? కారణం, ఆధారం, సపోర్ట్, సోర్స్. ఎవరికి? క్షత్రియుడికి. ఎందుకంటే క్షత్రియుడిని ఉద్భవింపజేసిందే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? అగ్నిదేవత. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. కనుక విరాట్ బ్రహ్మదేవుడు అగ్నిగా తను బ్రాహ్మణుడు. బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు అగ్ని రూపంలో. ఆయన క్షత్రియులకి శక్తినిచ్చాడు. క్షత్రియులకి శక్తి లేదు, బ్రాహ్మణుడు ఇచ్చిన శక్తే క్షత్రియులకు వచ్చింది. కనుక క్షత్రియులు అది చేసేటప్పుడు బ్రాహ్మణుడు కూడా ఒగ్గి ఉంటాడనమాట. వాళ్ళు అదంతా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఒకరిని ఒకరు గౌరవించుకోవడం. ఇది అర్థమైందా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను రాజసూయ యాగం చేశానని చెప్పి క్షత్రియుడు గర్వపడకూడదు, బ్రాహ్మణుడు గర్వపడకూడదు. నేనే ఆధారం నీకు అని బ్రాహ్మణుడు గర్వపడకూడదు. ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడి ఉన్నాము. నేను విద్య బోధిస్తాను, నువ్వు పరిపాలన చెయ్యి. ఎందుకంటే నేను పరిపాలన చేసి విద్య బోధించలేను కదా, రెండు చేయలేను కదా. పరిపాలన చేసే బాధ్యత ఒకటికి ఇవ్వాలి, విద్య బోధించే బాధ్యత ఒకటికి ఇవ్వాలి. అందుకని నువ్వు ఆ పని చెయ్యి, నేను ఈ పని చేస్తాను. కనుక ఆయన వచ్చి ఈయనకి గౌరవం ఇవ్వాలి, ఈయన ఆయన యొక్క డ్యూటీకి గౌరవం ఇవ్వాలి. ఇచ్చుకున్నారు కదా ఇద్దరు. ఇవ్వకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాను ఈ మంత్రం. ఇవ్వకపోతే ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇవ్వకపోతే ఆయన వృత్తికి ఈయన గౌరవం ఇవ్వాలి, ఈయన వృత్తికి ఆయన గౌరవం ఇవ్వాలి. వృత్తి అంటే పని, చేసే పనికి గౌరవం ఇవ్వాలి, విలువనివ్వాలి. చూడండి మంత్రం. కింద కూర్చున్న బ్రాహ్మణుడు ఇందాక ఇప్పుడు అన్ని స్వీకరిస్తున్నాడు ఆ క్షత్రియుడి నుంచి. తద్ యశో దధాతి సా ఏషా క్షత్రస్య యోని తద్బ్రహ్మ. ఇంతవరకు చదివాం. ఇప్పుడు క్షత్రియులు బ్రాహ్మణులు ఉన్నారు దేవతా లోకంలో. ఒకరిని ఒకరు విలువ ఇచ్చుకుంటూ వాళ్ళని వీళ్ళు గౌరవిస్తూ వీళ్ళు వాళ్ళని గౌరవిస్తూ వీళ్ళ వల్ల వాళ్ళు ఆధారపడి ఉన్నారు. బ్రాహ్మణుడి వల్ల బ్రాహ్మణుల నుంచి క్షత్రియులు వచ్చారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే క్షత్రియుని సృష్టించాడు. బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు అగ్నిదేవతా రూపంలో. క్షత్రియులందరూ కూడా బ్రాహ్మణుల నుంచి ఉద్భవించిన వాళ్ళు. కనుక వాళ్ళకి పరిపాలన ఇచ్చిన తర్వాత శక్తిని, ఆ శక్తి వలన వచ్చినటువంటి ఫలితాన్ని వీళ్ళకి తిరిగి ఇవ్వాలి. అర్థమైందా? ఇంతవరకు ఇది అర్థం. తర్వాత చదువుతాం. తస్మాద్యపి రాజా పరమతాం గచ్చతి బ్రహ్మైవాంతత ఉపనిశ్రయతి స్వాం యోనిం ఏనం హినస్తి స్వాం సహ యోనిమృచ్చతి సహ పాపీయాన్ అభవతి యానః భవతి యథా శ్రేయాం సంహింసిత్వా. ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడి చేత గౌరవింపబడకుండా, ఒకవేళ క్షత్రియుడు పరమతాం గొప్పదనాన్ని గనక నేను నాది గొప్ప అని చెప్పి ఒకవేళ అనుకున్నాడు అనుకోండి, బ్రాహ్మణుడు తనకి ఇంత శక్తినిచ్చాడని అనుకోకుండా ఈ శక్తి అంతా నాదే అని భావిస్తే ఏమవుతుంది అని ఇక్కడ ఈ భాగంలో చెప్పబడుతోంది, చివరి భాగంలో. ఎందుకంటే బ్రాహ్మణుడే నాకు ఉత్పత్తి స్థానం, నేను ఉద్భవించడానికి ఆయనే కారణం, నాకు ఈ శక్తినిచ్చింది ఆయనే అనే విషయం జ్ఞాపకం ఉండకుండా ఈ క్షత్రియుడు రాజు గనక ఈ గొప్పతనం నా జన్మస్థానం బ్రాహ్మణుడని అనుకోకుండా, ఇంత తాత్పర్యంలో చక్కగా రాశారు
చూడండి వెనక పేజీలో రాజసూయం పూర్తి కాగానే, ఈ రాజసూయ యాగం పూర్తి అయిన తర్వాత అది చదివి చెప్తాను. వెనక పేజీలో తాత్పర్యం ఉంది చూడండి, చివరి మధ్యలో వస్తుంది. పూర్తి కాగానే మళ్ళీ బ్రాహ్మణుల్ని ఆశ్రయిస్తాడు క్షత్రియుడు, ఆశ్రయించాలి. అలా కాకుండా తనను ఉత్పత్తి స్థానాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడనమాట గౌరవించకపోతే. వెనకటి పేజీలో ఉంది, తాత్పర్యం చదువుతున్నాను. ఈ గొప్ప తరాన్ని పొందిన తర్వాత రాజసూయం పూర్తి కాగానే మళ్ళీ బ్రాహ్మణుడిని ఆశ్రయిస్తాడు, తనకి ఈ స్థానం ఇచ్చిన ఆయనే అని. అలా గనక చెయ్యకపోతే, అలా చెయ్యకుండా ఒకవేళ బ్రాహ్మణుని పీడించాడు అనుకోండి, బ్రాహ్మణుని పీడిస్తే తన ఉత్పత్తి స్థానాన్ని తానే నాశనం చేసుకున్నట్లు అవుతుంది కదా. తాను దిగి వచ్చి తన శక్తికి ఇది అంతా నువ్వే కారణం అని చెప్పి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి వినయంతో నమస్కారం చేసి పాదం కడిగి ఆయనకి దక్షిణ ఇచ్చి మీ వల్లనే నేను ఇంత గొప్పవాడిని అయినాను అని చెప్పకుండా, వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా వాళ్ళని నిందించి బ్రాహ్మణులను పీడించాడు అనుకోండి ఆ క్షత్రియుడు. సపోజ్ ఆ పీడిస్తే ఏమవుతుందట, తనకు స్థానాన్ని జన్మస్థానాన్ని ఇచ్చిన బ్రాహ్మణుడినే తను నాశనం చేసుకున్నట్లే, తాను పుట్టినటువంటి స్థానాన్ని తను నాశనం చేసుకున్నట్లే కదా ఆ క్షత్రియుడు. అదే చెప్తున్నారు ఇక్కడ తాత్పర్యంలో, తానే నాశనం చేసుకుంటున్నాడన్నమాట. బ్రాహ్మణుడిని కనుక హింసిస్తే క్షత్రియుడు, పీడిస్తే, గౌరవం ఇవ్వకుండా నిందిస్తే బ్రాహ్మణుని, తాను ఎక్కడి నుంచైతే పుట్టాడో తన జన్మస్థానాన్నే నాశనం చేసుకుంటున్నాడు క్షత్రియుడు అని అర్థం. ఎందుకని సత్పురుషుల్ని హింసించటం వలన కలిగే పాపం ఆ విధంగా బ్రాహ్మణ హింస చేసే క్షత్రియునికి కూడా కలుగుతుంది. సత్పురుషుడు అంటే బ్రాహ్మణుడు. సత్పురుషులైనటువంటి బ్రాహ్మణులు గనక పీడిస్తే మహాపాపం ఆ క్షత్రియుడి వస్తుంది అని చెప్తున్న మంత్రం. హినస్తి అంటే నశిస్తాడు. అందుకని వశిష్ఠ మహర్షిని రాముల వారు అంత గౌరవించేవాడు. శ్రీకృష్ణుడు కూడా క్షత్రియుడే కదా. సాందీపనిని తన గురువుల్ని అందరినీ కూడా, ఋషులందరినీ కూడా వాళ్ళు గౌరవించేవాళ్ళు. క్షత్రియులందరూ కూడా ఎప్పుడు బ్రాహ్మణులకి చాలా విలువ ఇస్తుండేవాళ్ళు. అది ఈ విషయం చెప్పారు. యహ ఏవం హినస్తి, తానే నశించిపోతాడు. మంత్రం చూడండి, స్వాం సహా యోని మృచ్చతి. యోనిం అంటే తన జన్మస్థానాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడ మూలానికే నష్టం చేస్తున్నాడు పీడించడం వలన. పీడించడం అంటే వాళ్ళకి కావలసినవి ఇవ్వకుండా, వాళ్ళకి విలువ ఇవ్వకుండా, వాళ్ళకి ఆహారం, గురుకులం కట్టించడం, గురుకులాల్లో వాళ్ళకి ధనం ఇవ్వటం, బ్రాహ్మణుని చదివించడం, బ్రాహ్మణుల విద్యకి వాళ్ళకి దానం చేయడం, ఇవన్నీ క్షత్రియుడు చెయ్యాలి, రాజు చెయ్యాలి. అవి చెయ్యకుండా తానే తింటున్నాడు అనుకోండి, ఎంతకాలం ఉంటాడు ఆ రాజు? నశించిపోతాడు. హినస్తి యథా శ్రేయాంసం హింసిత్వా. శ్రేయస్సును కలిగించేటటువంటి బ్రాహ్మణుని హింసిస్తే తానే నశించిపోతాడు క్షత్రియుడు. అది విషయం ఇక్కడ. ఇంత చేసిన తర్వాత మంత్రంలో ఇంకా రావాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వైశ్యులు శూద్రులు. చూడండి, బ్రాహ్మణులు క్షత్రియులు అంటే ఎవరో కాదు, అక్కడి నుంచి వచ్చిందే పరంపర. దేవలోకంలో బ్రాహ్మణులు క్షత్రియులు, దేవతలు బ్రాహ్మణ క్షత్రియులుగా గ్రూప్ చేయబడిందనమాట. తర్వాత ఏమిటి, ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడు మళ్ళీ, అయ్యో బ్రాహ్మణులు క్షత్రియులు ఉంటే సరిపోవట్లేదే, విద్య బోధించే బ్రాహ్మణుడు ఉన్నాడు, పరిపాలన చేసే క్షత్రియుడు ఉన్నాడు, అయినా నేను అనుకున్న పనులన్నీ చేయలేకపోతున్నాను, సమృద్ధిగా లేదు నా సృష్టి, నేను చేసిన సృష్టి చక్కగా లేదు అని చెప్పి అనిపించి ఈ యొక్క వాణిజ్యం బిజినెస్ చేసేయడానికి ఇంకొక జాతి కావాలి, దాన్ని సృష్టిద్దాం, ఆ పనులు చేసేవాళ్ళందరినీ సృష్టిద్దాం అని చెప్పి వైశ్యులని సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు. తన నుంచే వైశ్యులను కూడా పుట్టించాడు. ఏం చేయడానికి? వ్యవసాయం చేయడానికి, వ్యాపారం చేయడానికి,
ఈ బార్టర్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి చూసారా? ఈ డబ్బులన్నీ లెక్కబెట్టి కూడగట్టి దాచిపెట్టి ధాన్యం పండించి మరి ఇవన్నీ చేస్తే కదా మనకన్నీ షాప్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వ్యాపారం చేసేవాళ్ళు ఉంటేనే కదా. పరిపాలన చేసేవాడు పరిపాలన చేస్తాడు, వ్యాపారం ఎట్లా చేస్తాడు? పరిపాలన చేసేవాడు విద్య బోధించలేడు, విద్య బోధించేవాడు పరిపాలన చేయలేడు, విద్య బోధించేవాడు వ్యాపారం చేయలేడు. ఏదో ఒక వృత్తి కదా చేయగలరు. కనుక విద్య బోధించే వాళ్ళందరూ ఒక గ్రూపు, పరిపాలన చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్, వ్యాపారం చేసే వాళ్ళందరూ ఒక గ్రూపు. కనుక వ్యాపారం చేసే వాళ్ళని సృష్టించాలి అనుకున్నాడు. అక్కడ స్వర్గలోకంలో చదువుతాం మంత్రం. ఇప్పుడు వైశ్యులు పుట్టబోతున్నారు. వైశ్య దేవతలు, దేవతా వైశ్యులు, వైశ్య దేవతలు. 12వ మంత్రం. సనైవ వ్యభవత్ సహ విషమసృజత యోన్యేతాని దేవా జాతాని గణశః ఆఖ్యాయంతే వసవో రుద్రాః ఆదిత్యాః విశ్వే దేవాః మరుత ఇతి. బ్రహ్మ క్షత్రియుల్ని సృష్టించిన తర్వాత కూడా తన పనిలో ఏదో లోపం ఉన్నది, తన సృష్టిలో ఇంకా చేయవలసింది ఏదో ఉన్నది అని అనిపించింది ఆయనకి. అనిపించి ఏం చేశాడు, నేను ఇంకా కృతకృత్యుణ్ణి కావాలి అంటే ఈ యొక్క గణనం చేసేవాళ్ళు. వైశ్యులంటే వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే లెక్క పెట్టడమే కదా వాళ్ళ పని. బ్రాహ్మణుడు లెక్క, విద్య బోధించేవాడు ఏం లెక్క పెడతాడు? ఉంటే కదా లెక్క పెట్టడానికి. పరిపాలన చేసేవాడు లెక్క పెట్టలేడు. బిజినెస్ చేసేవాళ్ళ దగ్గరే డబ్బులు రావడం లెక్క పెట్టడం. గణనం అంటే లెక్క పెట్టడం. అది చెప్తున్నారు. సహా విషం అసృజత. విషం నాట్ విషం, ఓకే, శంకరశ. విషం అంటే వైశ్యులు అని అర్థం. వైశ్యుల్ని సృష్టించాడు. విషం అసృజత, ధనాన్ని కూడబెట్టేవాళ్ళని, ధనాన్ని కూడబెట్టేవాళ్ళని సృష్టించాడు. వాళ్ళు లేకపోతే ఏమవుతుంది అంటే తన పనిలో ఏ సమర్థత ఉండదు. అది ధనం కావాలి కదా. ధనాన్ని, దాని రక్షణ చేసేవాళ్ళని, ధనాన్ని పుట్టించడానికి వ్యాపారం చేయాలి, అనేక రకాలైనటువంటి తయారు చేయడం కోసం బ్రహ్మ వైశ్య జాతిని సృష్టించాడు. అలా సృష్టించినప్పుడు ఎవరెవరు సృష్టించారు అక్కడ ఆ లోకంలో అంటే వసువులు 8 మంది వసువులు. అష్టవశవ 8 మంది. వీళ్ళందరూ గణాలు, గ్రూప్ అన్నమాట. వైశ్యులందరూ చూడండి ఆ గ్రూప్గా ఉంటారు, అక్కడే ఉంటారు వాళ్ళందరూ. మళ్ళీ ఇంకొక చోటికి పోరు. వాళ్ళంతా ఒక చోట ఉంటారు. ఎందుకంటే బిజినెస్ చేసేటప్పుడు అందరూ ఒకే చోట ఉండాలి కదా. ఈ షాపులో దొరకకపోతే ఆ షాపుకి వెళ్తాడు, లేకపోతే ఎక్కడో ఉంటే మళ్ళీ ఎక్కడికి పోతాడు. అందుకని పక్కనే పెట్టుకుంటారు షాపులు. ఆ ఇళ్ళ షాపుల వెనకాల ఇల్లు కూడా ఉంటుంది, ఇంకెక్కడికి పోరు, దూరంగా కూడా పోరు. మీరు గ్రామాల్లో తాలూకాల్లో వెళ్ళి చూస్తే టౌన్స్లో అంతా ఆ వైశ్యులు ఆ గ్రూప్ అంతా ఒక చోట ఉంటారు. పెద్ద బజార్ అంటారు దాన్ని. ఆ బజార్లో ఉంటారు వాళ్ళు. పెద్ద బజార్ అంటే షాపింగ్ సెంటర్ అన్నమాట. అక్కడ ఉంటారు వైశ్యులందరూ. అది చెప్తున్నారు. గణాలు వసువులు 8 గణాలు, 8 గ్రూపులు అనమాట. 8 గణాలు అని ఉన్నారన్నమాట. ఎందుకంటే గణనం చేసేవాళ్ళు కదంతా అంటే గణాలుగా వస్తారు. ఇక్కడ గ్రూపులుగా ఉంటారు వాళ్ళు. తర్వాత రుద్రాహ 11 మంది రుద్రులు. ఏకాదశ రుద్రాహ అంటాను చూసారా. అష్టవశవ ఏకాదశ రుద్రాహ భగవద్గీతలో విన్నాం. ఈ భూతి యోగంలోనే కృష్ణ పరమాత్మ చెప్తారు. 12 మంది ఆదిత్యులు, వాళ్ళు కూడా వైశ్యులే. 12 మంది ఆదిత్య గణాలు. తర్వాత
13 మంది విశ్వే దేవులు. కిందనే ఇచ్చారు మీకు సంఖ్య కూడా. అక్కడ కమెంటరీలో రాస్తారు, వ్యాఖ్యానంలో శంకరాచార్యుల వారు. మంత్రంలో చెప్పకపోయినా మనకు పురాణాల్లో చెప్పబడింది. విశ్వే దేవులు ఎంతమంది అంటే 13 మంది గణాలు, 13 గణాలు. తర్వాత మరుద్గణాలు 49 మంది, 49 మరుద్గణాలు. 7 సమూహాలుగా వాళ్ళు, 7 సమూహాలు, ఒక్కొక్క సమూహానికి 7 మంది మరుత్తులు, ఒక గ్రూపుకి 7 మంది మరుత్తులు, అట్లా 7 గ్రూపులు. వీళ్ళంతా వైశ్యులే. ఇందులో రకాలన్నమాట, వైశ్యుల్లో రకాలు. మరుద్వైశ్యులు, విశ్వేదేవుల వైశ్యులు, తర్వాత వసువులు వైశ్యులు, రుద్రవైశ్యులు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు 7 × 7 49 మంది మరుత్తులు మొత్తం. వీళ్ళందరినీ కలిపి అనంతావై విశ్వే దేవాహ అన్నారు. అందుకే 13 గణాలు అన్నారు. ఒక్కొక్క గణానికి ఎంతమంది ఉంటారో చెప్పలే. చూడండి, విశ్వే దేవాహ 13 గణాలు. ఒక్కొక్క గణానికి ఎంతమంది ఉంటారంటే చెప్పలేనంతమంది ఉంటారట. అనంతావై విశ్వే దేవాహ. అన్ని రాష్ట్రాల్లో రకరకాలుగా ఉంటారు, వాళ్ళ పేర్లే విడిగా ఉంటాయి. తమిళనాడులో ఏమంటారు వైశ్యుల్ని? చెట్టియారా? రకరకాలుగా పిలుస్తారు. మన ఆంధ్రాలో వైశ్యులనే అంటాం. కోమట్లు శ్రేష్ఠి అంటారు, గుప్తా, రకరకాల పేర్లు ఉన్నాయి చూసారా. అందుకని సీక్రెట్గా ఉంచుతారు అనమాట. గుప్తా అంటే అన్ని సీక్రెట్గా ఉంచుతారు. రకరకాల పేర్లు అండి. ఈ గణాల నుంచి వచ్చిన వాళ్ళే మనకు పూర్వీకులు వీళ్ళందరూ. అక్కడి నుంచి వచ్చాం మనం. ఇప్పుడు వైశ్యులు వచ్చారు. ఇదంతా వయసులో వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, బాగా వ్యవసాయం చేస్తున్నారు. చక్కగా ధనం సమృద్ధిగా వస్తున్నది, ధాన్యం, అన్ని వస్తువులన్నీ కూడా ఉత్పత్తి చేస్తున్నారు వైశ్యులు. చేస్తున్నా కూడా ఇంకా బ్రహ్మదేవుడికి ఏదో సమృద్ధి, ఇంకా లోపం అనిపించింది ఆయనకి. అనిపించి ఆయన ఏం చేశాడు, ఈ కర్మలు చేసేటప్పుడు ఆ తర్వాత చెప్తా. ఇప్పుడు ఇది కూడా పూర్తి చేద్దాం. తర్వాత మంత్రం 13వ మంత్రంలో శూద్రుల గురించి చెప్తున్నారు. సనైవ వ్యభవత్ స శౌద్రం వర్ణమసృజత పూషణం ఇయం వై పూషా ఇయం హీదం సర్వం పుష్యతి యదిదం కించ. ఈ బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టిస్తున్నాడు కదా. ఈ విశ్వ రచన చేసేటప్పుడు మనం కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ బాగలేదే, ఇది సరిగ్గా పెట్టాలి, అది పెట్టాలి, ఈ డిజైన్ బాగలేదే, అది చెయ్యాలి, ఇంకా కొంచెం రిపేర్లు చేస్తూనే ఉంటాం కదా, మనం అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉంటాం కదా. అట్లాగే బ్రహ్మదేవుడు కూడా ఈ విశ్వం మొత్తాన్ని రచించిన తర్వాత, సృష్టి చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది చెప్పి అడ్జస్ట్ చేస్తున్నాడు. అందుకని బ్రాహ్మణుల్ని, క్షత్రియులని చేసి రకరకాల డ్యూటీలు చెప్పామనుకో, ఆయన నెమ్మదిగా కూర్చోవచ్చు హాయిగా. వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు. బాస్ ఆఫీసులో కూర్చునే బాస్ కూడా అన్నీ ఆయనే చేయాలంటే ఎక్కడ చేస్తాడు? ఫ్యాక్టరీ పైకి రాలేదు కదా, ఉత్పత్తి చేయలేం కదా, ప్రొడక్షన్స్ రాదు కదా. అందుకని ఆయన చేస్తా అంటే ఎంప్లాయీగా అందరిని పెట్టుకుంటాడు, రకరకాల డ్యూటీస్ చేసేవాళ్ళని పెట్టుకుంటాడు. ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, వేరే వేరే డిపార్ట్మెంట్లు. ఆ డిపార్ట్మెంట్లన్నీ సరిగా చేస్తున్నారా లేదా అని ఈయన చూస్తుంటాడు. ఈయనే పోషించేది ఆ డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా. అట్లాగే బ్రహ్మదేవుడు బ్రాహ్మణులని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, ఇప్పుడు శూద్రుల్ని. దేనికోసంట? ఈ శూద్రులు సేవకులు గనక లేకపోతే, సేవకులు ఉండాలి కదా, సర్వెంట్స్. ఆ సేవకులు గనక లేకపోతే బ్రహ్మ చేసినటువంటి ఈ విశ్వ రచనలో ఏదో లోపం ఉంటుంది, సమృద్ధి ఉండదు. కర్మ చేయడంలో సమర్థుడు కాలేకపోయినాడు వీళ్ళు శూద్రులు లేకపోవడం వలన. ఆయనే బ్రహ్మదేవుడే తన నుంచి శూద్రుల్ని సృష్టి చేశాడు. బ్రాహ్మణుని సృష్టి చేశాడు, క్షత్రియుని సృష్టి చేశాడు, తన నుంచే వైశ్యుల్ని సృష్టి చేశాడు.
తన నుంచే శూద్రులను కూడా సృష్టి చేశాడు. ఈ శూద్రులు అంటే ఎవరంటే ఇయం, ఇయం అంటే ఈ భూమి, ఇయం పూష, ఈ పోషించేటటువంటి భూమే శూద్రులు అని పేరు. భూమిని శూద్రులు అని పెట్టారు ఇక్కడ పేరు. ఇదం సర్వం పుష్యతి, ఈ భూమే కదా అందరినీ పోషించేది. భూమిలో నుంచే కదండి అన్నీ వస్తున్నాయి, భూమి వల్లనే కదా మనం పోషింపబడుతున్నాం. కనుక దేని చేతనైతే మనం పోషింపబడతామో ఆ భూమి శూద్ర జాతి అని ఇక్కడ అర్థం. యదిదం కించ, ఏదైతే దేని చేతనైతే మనం పోషింపబడుతున్నామో ఏదైతే ఉందో ఈ సృష్టిలో అదంతా భూమి వల్లననే. కనుక శూద్రుల వల్లనే ఈ దేశం అంతా కూడా జనులందరూ కూడా రక్షింపబడుతున్నారు. నిజంగా వాళ్ళు గనక రాకపోతే స్ట్రైక్ చేస్తే తెలుస్తుంది కొద్ది రోజులు మనకు ఎక్కడుంటాం. రోగాలు, రొప్పులు, కలరా, మలేరియా, టైఫాయిడ్ అన్నీ వస్తాయి. చూసారా, మనం ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం వాళ్ళు పాపం డ్రైనేజీల్లో దిగి, ఆ కాలువల్లో దిగి, ఆ కుప్పలన్నీ ఎత్తుకుపోయి వాటినన్నింటినీ ఎక్కడో తీసుకుని మనమే ముక్కు మూసుకుంటాం. వాడు పాపం దాని మీదనే కూర్చుంటాడు. చూడండి, మనమేమో ముక్కు మూసుకుంటాం, అటువైపు వెళ్ళను కూడా వెళ్ళాం. వాడు మాత్రం దాన్ని అంతా క్లీన్ చేసి ఎప్పటి నుంచో ఉన్న వాసన వస్తున్న దాన్ని క్లీన్ చేస్తాడు కదా. ఇప్పుడు మనం ఇంత హాయిగా ఆనందంగా పోషింపబడుతున్నామంటే ఆ వ్యక్తి వల్లనే కదా. మనం చేయగలమా ఆ పని? మనం చేయలేం. డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ దాంట్లో దిగుతాడు. వాళ్ళు కనుక చేయకపోతే మనం ఎక్కడుంటాం అసలు? కనుక వాళ్లే రక్షిస్తున్నది. పూష అంటే పోషయతి, వాళ్లే మనల్ని పోషించేవాళ్ళు అని అర్థం. చూడండి, ఉపనిషత్తులో ఏ జాతిని కూడా తక్కువగా చూడలేదు, చూసారా? అందుకని మనం విచారణ చేస్తే ఏ జాతి కూడా గొప్ప హీనం అని లేదు అస్సలు. అందరూ కూడా ఇంకా పురుష సూక్తంలో ఏం చెప్పబడింది? బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు దదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. ఆ పరమాత్ముడి తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, కాళ్ల నుంచి శూద్రులు వచ్చారు అని చెప్తుంది మంత్రం. దేవుడికి పూలు ఎక్కడేస్తాం? బ్రాహ్మణుడు మీద వచ్చారు కదా అని చెప్పి తల మీద వేస్తామా? దేవుడికి పూలు తల మీద వేయం. చూడండి, ఎక్కడ వేస్తాం? పాదాల మీద వేస్తాం. పాదాలని పట్టుకుంటాం, పాదాలకు నమస్కారం చేస్తాం. కనుక బ్రాహ్మణ జాతి, వైశ్య జాతి, క్షత్రియ జాతి, శూద్ర జాతి అనేది ఈ జాతులన్నీ కూడా కర్మను బట్టి నిర్ణయించారు. కానీ అది హీనము, గొప్ప, శ్రేష్టం అనేది అది మన యొక్క శాస్త్రంలో లేనే లేదు ఎక్కడ. అర్థమైందా? ఆ వృత్తి భగవంతుడు ఇచ్చాడు, వేదాలలో చెప్పాడు. ఈ వృత్తి చెయ్యాలి అందరికీ. ఈ వృత్తి వల్ల వీళ్ళకి ఆధారం, ఆ వృత్తి వీళ్ళకి ఆధారం. ఒకళ్ళ వృత్తి ఒకళ్ళకి అవసరం. పరిపాలన చేసేవాడి వృత్తి బ్రాహ్మణుడికి అవసరం. బోధించేటటువంటి వృత్తి, బ్రాహ్మణుల వృత్తి మిగతా వాళ్ళందరికీ బోధించాలి కదా, చెప్పాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే తర్వాత ప్రాబ్లం, ఒకళ్ళకొకళ్ళకి నేను గొప్ప అని రావచ్చు కదా, ఆ పాసిబిలిటీ ఉంది కదా. నేనేం తక్కువ తిన్నానా, నువ్వేంటి గొప్ప, నేనే గొప్ప అని పోట్లాడుకుంటారు కదా. ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఇలా పోట్లాడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కటే మార్గం. ఆ మార్గం చెప్తున్నారు ఇప్పుడు చూడండి. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఏ మంత్రం? 14వ మంత్రం. అది చదువుతాం. ఈ 14వ మంత్రం ఈ 11, 12, 13, 14 ఈ మంత్రాలు బాగా మనం అందరికీ చెప్పాలి, బోధించాలి. లేకపోతే కుల మతాలతో కొట్టుకుంటూ ఉంటారు. చదువుతాం 14వ మంత్రం. ఇప్పుడు 4 వర్ణాలు సృష్టి జరిగినాయి. సనైవ వ్యభవత్ తచ్ఛేయో రూపం అత్యసృజత ధర్మం తదేతత్ క్షత్రస్య క్షత్రం యద్ధర్మః తస్మాత్ ధర్మాత్ పరం నాస్తి
ఇంతవరకు చెప్తాను. ఇదే చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఏమంటున్నారంటే ఈ సృష్టికి ధర్మమే మూలం. బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ధర్మం మీద ఆధారపడి జీవించాలి. నువ్వు గొప్ప నేను గొప్ప అని కాదు. శూద్రుడు కూడా ధర్మంగా జీవించాలి, వైశ్యుడు ధర్మంతో జీవించాలి, క్షత్రియుడు కూడా ధర్మం ప్రధానం, బ్రాహ్మణుడు కూడా ధర్మం. బ్రాహ్మణుడు అధర్మంగా పోతే శూద్రుడికి అడిగే హక్కు ఉంది. క్షత్రుడు కనుక అధర్మంగా పోతే బ్రాహ్మణుడు, శూద్రుడు, వైశ్యుడు ముగ్గురు కలిసి వాడి మీద పోట్లాడచ్చు. అదేవిధంగా వైశ్యులు కనుక అధర్మంగా పోతే క్షత్రియులు, బ్రాహ్మణులు, శూద్రులు కలిసి వీడి మీద పోట్లాడచ్చు. అంతేగాని ఒకరికొకరు పోట్లాడుకోకూడదు. ఎవడైతే అధర్మంగా పోతున్నాడని వాడి కాలర్ పట్టుకోవాలి. ఎవడైతే అధర్మంగా పోతున్నాడో తన వృత్తిలో, తను చేసే పనిలో ఆ వ్యక్తిని నిలదీసి కోర్టుకు లాక్కెళ్ళచ్చు. ఏ వర్ణం వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఇక్కడ ఎవరు గొప్ప? ఇప్పుడు ధర్మము గొప్ప. అది విషయం. ఆ విషయాన్ని వచ్చేవారు ఇంకా వివరంగా వింటాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.